Welcome back to my channel. This is for Chandu, మీ క్రియాంటెక్ 0508 ఇన్ఫర్మేషన్ అండ్ ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్. అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై యూట్యూబ్ ఛానల్ అండ్ సపోర్టింగ్ విత్ మీ. సో ఈరోజు మీరు తమిళ చూసారు కదా, మనకైతే ఏఐ ఇంజనీరింగ్ జాబ్స్ ఎట్ హైదరాబాద్ అనమాట. సో మరి అవి ఏంటి, ఎవరు ఎలిజిబుల్, క్వాలిఫికేషన్స్ ఏంటి, అప్లికేషన్ డేట్ ఏంటి, లాస్ట్ డేట్ ఏంటి, దానికి సంబంధించినటువంటి ఫుల్ డీటెయిల్స్ అనేది ఇప్పుడు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను స్టెప్ బై స్టెప్. మంచి ఆపర్చునిటీ అనమాట. ఎవరికైతే దీనికి రిలేటెడ్ క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో 100% అప్లికేషన్ చేయండి. మంచి ఆపర్చునిటీ, హైదరాబాద్లో జాబ్ లొకేషన్ కూడా. సో 100% అయితే అప్లికేషన్ చేయండి. నేను డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను స్టెప్ బై స్టెప్. ఏమైనా అఫీషియల్గా వెబ్సైట్ లింక్స్ కానీ అప్లికేషన్ లింక్స్ కానీ ఉంటే నేను డిస్క్రిప్షన్లో పెడతాను. అక్కడి నుంచి మీరు ఫర్దర్గా అప్లికేషన్ చేసుకోండి. ఓకేనా. సో డైరెక్ట్ అయితే వీడియోకి వెళ్ళే ముందు నా స్మాల్ రిక్వెస్ట్, నా వీడియోస్ కానీ ఛానల్ కానీ కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్న వారైతే కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి. నాకు సపోర్ట్ చేయండి. ఓకేనా. సో లైక్ చేయడం అంతా మర్చిపోవద్దు. కంపల్సరీ లైక్ చేసిన తర్వాత కింద హైప్ అనే ఆప్షన్ వస్తుంది, హై పాయింట్స్ ఇచ్చి కూడా నాకు సపోర్ట్ చేయొచ్చు. సో డైరెక్ట్ వీడియోలోకి వెళ్ళిపోతాం లేట్ చేయకుండా మరి. సో చూస్తే మనకు జాబ్ ఆపర్చునిటీ అనమాట, మనకు హైదరాబాద్లో ఇది. కంపెనీ చూస్తే మనకు రిస్క్ గార్డ్ ఎంటర్ప్రైజెస్ సొల్యూషన్స్ లో మనకు ఏఐ ఇంజనీరింగ్ ఉద్యోగాలు అయితే ఉన్నాయి. ఓకేనా. రిస్క్ గార్డ్ ఎంటర్ప్రైజ్ సొల్యూషన్స్ లో మనకు ఏఐ ఉద్యోగాలు అయితే ఉన్నాయి. ఓకేనా. ఏఐ ఇంజనీరింగ్ ఉద్యోగాలు అనమాట. సో చూద్దాం మరి ఫుల్ డీటెయిల్స్ ఏంటనేది. హైదరాబాద్లోని రిస్క్ మేనేజ్మెంట్ కన్సల్టెన్సీ అయిన రిస్క్ గార్డ్ ఎంటర్ప్రైజ్ సొల్యూషన్స్, ఓకేనా, రిస్క్ గార్డ్ ఎంటర్ప్రైజ్ సొల్యూషన్స్ అనే కంపెనీలో మనకైతే ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంజనీరింగ్ పోస్టుల భర్తీ కోసం అయితే వీళ్ళు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ఇది మనకు వచ్చేసి 2 నెలల ఇంటర్న్షిప్ కోసం అవకాశం ఉంది. అదేవిధంగా మీ యొక్క పనితీరుని బట్టి, మీ యొక్క వర్క్ని బట్టి వీళ్ళు ఫుల్ టైమ్గా ఉద్యోగంగా కూడా మార్చుకునే అవకాశం ఉంది అనమాట. సో మీ యొక్క పనితీరుని బట్టి ఫుల్ టైమ్గా కూడా వీళ్ళు ఉద్యోగంలోకి తీసుకుంటారు, హాన్ బోర్డ్ చేసుకుంటారు. ఓకేనా. ఇదొకటి గుర్తుపెట్టుకోండి. సో చూద్దాం మరి ఉద్యోగ వివరాలు ఏంటి, అసలు సంబంధించినటువంటి జాబ్ యొక్క వివరాలు ఏంటి అంటే చూసుకుంటే మనకు కంపెనీ పేరు వచ్చేసి రిస్క్ గార్డ్ ఎంటర్ప్రైజ్ సొల్యూషన్స్ అనమాట. ఓకేనా. రిస్క్ గార్డ్ ఎంటర్ప్రైజ్ సొల్యూషన్స్ కంపెనీ వివరాలు చూసుకుంటే మనకి ఇది హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తుంది. రిస్క్ మేనేజ్మెంట్ కన్సల్టెన్సీ అనమాట. ఓకేనా. ఇది హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తుంది, రిస్క్ మేనేజ్మెంట్ కన్సల్టెన్సీ. ఓకేనా. దీనికి సంబంధించినటువంటి వెబ్సైట్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ చూడండి. నెక్స్ట్ మనకు ఇక్కడ పోస్ట్ ఏంటంటే మనకు ఏ ఇంజనీర్ అనమాట, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించినటువంటి ఇంజనీర్ పోస్ట్ అనమాట. ఇక్కడ ఇది వచ్చేసి మనకు ఇంటర్న్షిప్ లో ఉంది అండ్ ఫుల్ టైమ్ గా కూడా ఉంది. ఇంటర్న్షిప్ లో మీరు ఒక వర్క్ ని బట్టి, మీ యొక్క పర్ఫార్మెన్స్ ని బట్టి వాళ్ళకి నచ్చింది అనుకోండి, ఆ కంపెనీ వాళ్ళు మిమ్మల్ని అయితే ఫుల్ టైమ్ గా ఆన్బోర్డ్ చేసుకోవడం అయితే జరుగుతుంది. సో మంచి ఆపర్చునిటీ అనమాట ఇదొకటి. మనకి ఇక్కడ ఇంకోటి చూసుకుంటే మనకు క్వాలిఫికేషన్స్ ఏంటి, మరి ఒక జాబ్ కి అప్లికేషన్ చేయాలంటే ఏమేమి క్వాలిఫికేషన్స్ ఉండాలి మెయిన్ గా చూసుకుంటే మనకు 2024 అండ్ 25, ఓకేనా, 2024-2025 బ్యాచ్ విద్యార్థులు, అంటే ఈ సంవత్సరం సంబంధించినటువంటి బ్యాచ్ విద్యార్థులు, అంటే ఈ సంవత్సరంలో పాస్ అయినటువంటి స్టూడెంట్స్ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అనమాట. సో క్వాలిఫికేషన్ చూసుకుంటే మనకు బిఏ బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్, బిఎస్సి బ్యాచిలర్ ఆఫ్ సైన్స్, బీకామ్ బ్యాచిలర్ ఆఫ్ కామర్స్, బీటెక్ మన ఇంజనీరింగ్ సంబంధించి బీటెక్ అనమాట. అదేవిధంగా ఎంబీఏ, ఓకే, మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్స్. సో ఏ విభాగం నుండి అయినా మీరు ఏం చేయాలంటే ఈ యొక్క సంబంధించిన క్వాలిఫికేషన్లో కంపల్సరీ 50% మార్క్స్ తోటి అయితే మీరు పాస్ అయి ఉండాలి. గుర్తుపెట్టుకోండి, 50% మార్క్స్ తోటి మీరు కంపల్సరీ పాస్ అయి ఉండాలి. వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అనమాట. ఓకేనా. అదనమాట క్వాలిఫికేషన్కి వచ్చేసరికి గుర్తుపెట్టుకోండి, కంపల్సరీ 2024-25 బ్యాచ్, ఈ 2 బ్యాచ్ల వారు మాత్రమే ఎలిజిబుల్, మిగతా వాళ్ళు కాదు. అదొకటి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మనకు చూసుకుంటే వీళ్ళు మీకు మనకు ఇంటర్న్షిప్ ఉంది కాబట్టి ఇంటర్న్షిప్ లో మీకు అయితే 5,000 అయితే స్టైఫండ్ అయితే ఇస్తారు మంత్లీ. గుర్తుపెట్టుకోండి, మనకు 5,000 స్టైఫండ్ రూపంలో మీకు ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ చూసుకుంటే మనకు దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను, మీరు అక్కడి నుంచి అయితే అప్లికేషన్ చేసుకోండి. ఓకేనా. నెక్స్ట్ చూసుకుంటే మనకు ఈ యొక్క ముఖ్య బాధ్యతలు ఏంటి, మరి మనం ఏమేమి వర్క్ చేయాలి ఇక్కడ, మమ్మల్ని ఆన్బోర్డ్ చేసుకున్న తర్వాత మన వర్క్ ఏంటి అంటే ఇక్కడ చూసుకుంటే బిజినెస్ అవసరాల కోసం అయితే వీళ్ళు
ఏఐ, ఎంఎల్ మోడల్స్‌ని పరిశోధించి అభివృద్ధి చేయడం. లేక వ్యాపారాలకు సంబంధించినటువంటి అవసరాల కోసం అయితే ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌కి సంబంధించినటువంటి ఎంఎల్ మోడల్స్‌ననేవి మీరు పరిశోధించి వాటిని యొక్క డెవలప్‌మెంట్ చేయాలంటే అభివృద్ధి చేయడం అన్నమాట. మరొకటి చూసుకుంటే డేటా ప్రీ ప్రాసెసింగ్ మరియు ఎక్స్‌ప్లోరేటరీ డేటా అనాలిసిస్ ఈడీఏ చేయడం. దీనికి సంబంధించినటువంటి డేటా ప్రీ ప్రాసెసింగ్ ఉంటదా అదొకటి, మరియు ఎక్స్‌ప్లోరేటరీ డేటా అనాలిసిస్‌ని కూడా మీరు ఈడీఏ అంటారు దీన్ని. దీనికి కూడా ఈ వర్క్ కూడా మీరు చేయాలన్నమాట. అదొకటి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూసుకుంటే మెషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్ మోడల్స్‌ని శిక్షణ, టెస్టింగ్ మరియు ఆప్టిమైజేషన్ చేయడం. ఇంకోటేంటంటే మెషిన్ లెర్నింగ్ ఉంటుంది కదా అదొకటి, అండ్ డీప్ లెర్నింగ్ మోడల్స్ దానికి ట్రైనింగ్ కూడా, అదేవిధంగా టెస్టింగ్ మరియు వాటిని ఆప్టిమైజ్ చేయడం. వాటిని టెస్ట్ చేయాలి, వాటిని ఆప్టిమైజ్ చేయాలి, వాటికి ట్రైనింగ్ కూడా ఇవ్వాలి. సో ఇవన్నీ వర్క్స్ అనేవి మీకు ఉంటాయన్నమాట. మీ యొక్క ఉద్యోగ బాధ్యతలు అనమాట ఇవి. గుర్తుపెట్టుకోండి, మీరు చేసేటువంటి వర్క్స్ అనమాట ఇవి. ఓకేనా. మరి క్వాలిఫికేషన్స్ ఏమేమి ఉండాలి అంటే కమ్యూనికేషన్ స్కిల్స్ ఏమి ఉండాలి. మ్యాక్సిమం మనకేం కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలంటే సాంకేతిక నైపుణ్యాలు, అదేంటే టెక్నికల్ స్కిల్స్ ఏమి ఉండాలంటే ఫ్రంట్ అండ్ బ్యాక్ ఎండ్ డేటాబేస్ లైబ్రరీస్, ఫ్రంట్ అండ్ బ్యాక్ ఎండ్ సంబంధించినటువంటి డేటాబేస్ అండ్ లైబ్రరీస్ ఈ సంబంధించినటువంటి మీకు స్కిల్స్ అయితే ఉండాలి. ఇంకోటి ఇతర స్కిల్స్ ఏమి ఉండాలంటే పరిశోధన అంటే ఎక్స్పెరిమెంట్ చేయగల, సమస్య పరిష్కారంలో బలమైనటువంటి ఆలోచన. అంటే ఏదైనా మనకు ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు వాటిని ఈజీగా మీరు స్ట్రాంగ్గా క్లియర్ చేయాలి, దానికి సంబంధించి ఆలోచించాలి. అంటే స్పీడ్గా ఆలోచించి దాన్ని క్లియర్ చేసేటువంటి, సాల్వ్ చేసేటువంటి స్కిల్స్ అయితే మీ దగ్గర ఉండాలి. అదేవిధంగా గుడ్ ఎన్విరాన్మెంట్లో కలిసి మీరు పనిచేయగలగాలి. అంటే మంచి వాతావరణంలో మీరు కూడా వర్క్ చేయగలిగే ఆ స్కిల్స్ అనేది, సామర్థ్యం కానీ మీ దగ్గర అయితే కంపల్సరీ ఉండాలి. ఇవి అనమాట. ఇతర స్కిల్స్ అనేవి మీ దగ్గర ఇవి ఉండాలి, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూసుకుంటే మనకి ఇందులో మరి వీళ్ళు మన అప్లికేషన్ చేసిన తర్వాత ఏ విధంగా మనల్ని ఆన్‌బోర్డ్ చేసుకుంటారు. ఏందంటే మనకైతే ఫస్ట్ రౌండ్ ఉంటది. మేనేజ్‌మెంట్ రౌండ్ ఉంటది. మేనేజర్ రౌండ్ అని ఉంటుంటది. మేనేజర్ తోటి మీ యొక్క ఫస్ట్ రౌండ్ ఉంటది. మేనేజర్ రౌండ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ రౌండ్ వచ్చేసి మనకు హెచ్ఆర్ రౌండ్ ఉంటది. ఓకేనా. హెచ్ఆర్ రౌండ్ అయిపోయిన తర్వాత మిమ్మల్ని అయితే అందులో ఎవరైతే సెలెక్ట్ అవుతారో దాని తర్వాత వాళ్ళు ఆన్‌బోర్డ్ చేసుకోవడం అయితే జరుగుతది. ఓకేనా. మీరు సంపాదించాల్సినటువంటి అంటే వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ కూడా ఇచ్చారు. ఈ నంబర్స్ నేను డిస్క్రిప్షన్‌లో డిస్‌ప్లే చేస్తాను. ఇక్కడ స్క్రీన్ మీద చెప్పడం మంచిది కాదు. మీరు కాంటాక్ట్ చేయాల్సినటువంటి వాళ్ళ యొక్క పేరు వచ్చేసి బి. వీర తులసి అన్నమాట వాళ్ళ పేరు. వీళ్ళని కాంటాక్ట్ చేయండి. వీళ్ళకి సంబంధించినటువంటి నేను కాంటాక్ట్ నెంబర్ అండ్ ఈమెయిల్ ఐడి, అదేవిధంగా మన అప్లికేషన్ సంబంధించినటువంటి లింక్ ఉంది కదా, ఈ 3 అనేటివి నేను డిస్క్రిప్షన్‌లో పెడతాను. ఈ కంపెనీ యొక్క వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్‌లో ఇస్తాను, మెయిల్ ఐడి కూడా. సో మీరు అక్కడికి వెళ్ళి అప్లికేషన్ అయితే చేయండి. 100%గా జాబ్ కొట్టండి. ఇక్కడ మెయిన్‌గా గుర్తుపెట్టుకోవాల్సింది మీరు చెప్తున్నాను. మనకైతే 2 రౌండ్‌లలో అయితే కంప్లీట్ అయిపోతుంది. మీ యొక్క ఇంటర్వ్యూ ప్రక్రియ అనమాట. మేనేజర్ రౌండ్ ఒకటి అండ్ హెచ్ఆర్ రౌండ్, ఇదొకటి గుర్తుపెట్టుకోండి. ఇంకోటి చూసుకుంటే మనకైతే దరఖాస్తు మనకు అప్లికేషన్ చివరి తేదీ వచ్చేసి మనకు ఆగస్ట్ 18, 2025 అనమాట. ఓకేనా. ఆగస్ట్ 18, 2025 లోపు అయితే మీరు అప్లికేషన్ చేయాల్సి ఉంటుంది. ఇదొకటి గుర్తుపెట్టుకోండి లాస్ట్ డేట్. నేను అప్లికేషన్ లింక్ అనేది డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. వీళ్ళ యొక్క వెబ్సైట్ లింక్ కూడా డిస్క్రిప్షన్‌లో పెడతాను. మరొకటి చూసుకుంటే మీకు ఒక క్వాలిఫికేషన్స్ అయితే చెప్పాను కదా, కంపల్సరీ 2024 అండ్ 2025 బ్యాచ్ ఏదైతే ఉన్నారో ఈ 2 సంవత్సరాల్లో పాస్ అయినటువంటి వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ దీని అప్లికేషన్ చేయడానికి. ఓకేనా. ప్రజెంట్ అయితే మీకు ఇంటర్న్‌షిప్ ప్లస్ ఫుల్ టైమ్ ఉంది. ఇంటర్న్‌షిప్ మీరు మంచిగా వర్క్ చేసి మీ యొక్క వర్క్ వాళ్ళకి నచ్చితే మాత్రం వాళ్ళు ఫుల్ టైమ్ అయితే ఆన్‌బోర్డ్ చేసుకోవడం అయితే జరుగుతుంది. ఓకేనా. ఇది ఈరోజు ఇన్ఫర్మేషన్ అనమాట. కంపల్సరీ అప్లికేషన్ చేయండి. అదేవిధంగా ఇన్ఫర్మేషన్ అండ్ వీడియో నచ్చితే మాత్రం కంపల్సరీ లైక్ చేయండి. లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు. అదేవిధంగా నాకు సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ యొక్క ఇన్ఫర్మేటివ్ వీడియో అనేది చాలా మందికి సజెస్ట్ అవుతుంది. ఎవరైనా అన్‌ఎంప్లాయ్‌మెంట్ ఉంటే వారికి యూజ్ అవుతుంది. ఓకేనా. సో ఇది ఈరోజు మంచి జాబ్ ఇన్ఫర్మేషన్ అనమాట. మనకు హైదరాబాద్ కేంద్రంగా నడుస్తుంది ఇది కంపెనీ. సో ఇక్కడనమాట. సో ఇన్ఫర్మేషన్ నచ్చితే మాత్రం కంపల్సరీ లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. దిస్ ఈజ్ చందు, మీ క్రియాంటెక్ 0508.